నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. వందే మాతర గేయాన్ని ఇక మీదట ఎవరైనా కూడా అవమానిస్తే లేదా పాడడాన్ని అడ్డుకుంటే ఒక కొత్త చట్టాన్ని తీసుకురాబోతోంది. ఆ యొక్క చట్టానికి సంబంధించి కొత్త బిల్లును తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే ఈ రోజునంటే జూలై 24వ తారీఖున ఈ వీడియో రికార్డు చేస్తున్నటువంటి రోజున రాజ్యసభలో ఈ యొక్క బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ అమెండ్మెంట్ బిల్ ఇది. దీన్ని రాజ్యసభలో ప్రవేశపెట్టడం జరిగింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ గారు ఈ యొక్క బిల్లుని రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఆల్రెడీ గలాటా జరిగింది, గందరగోళం కూడా జరిగింది. కాంగ్రెస్ పార్టీ తన అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోంది. ఇది ముందు నుంచి ఉన్నటువంటి విషయమే. బహుశా ఇదే బిల్లును లోక్సభలో కూడా ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. ఉభయ సభల్లోనూ కూడా ఆమోదం పొందితే ఇది చట్టంగా మారబోతోంది. నిజానికి ఇప్పటికే దీనికి సంబంధించి ఒక చట్టం ఉంది. వందే మాతరానికి చట్టబద్ధమైనటువంటి ప్రొటెక్షన్ లేదు. కానీ మిగిలినటువంటి మన రాజ్యాంగానికి, మన జాతీయ జెండాకు, అలాగే మన నేషనల్ యాంథమ్ అయినటువంటి జనగణమన గీతానికి కూడా ఈ యొక్క ప్రొటెక్షన్ అనేది ఇప్పటికే ఉంది. చట్టపరమైనటువంటి ప్రొటెక్షన్ ఉంది. అదేంటంటే 1971లో తీసుకొచ్చారు. అది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ యాక్ట్. ఇప్పుడు ఇదే యాక్ట్ని కాస్త సవరిస్తూ ఈ పరిధిలోకి వందే మాతర గేయాన్ని కూడా తీసుకురాబోతున్నారు. దీన్ని కొంతమంది సూడో సెక్యులర్ పార్టీలు లేదా కుహనా సెక్యులర్ వాదులు వీళ్ళందరూ కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగింది. అలా ఎలా తీసుకొస్తారు? మనది సెక్యులర్ కంట్రీ కాబట్టి ఈ వందే మాతర గేయానికి ప్రొటెక్షన్ అవసరం లేదు. ఎందుకంటే ఇందులో దుర్గాదేవి, కాళీమాత ఇలాంటి కొన్ని హిందూ దేవీ దేవతలకు సంబంధించినటువంటి ప్రస్తావన ఉంది కాబట్టి దీన్ని మనము కంపల్సరీ చేయడానికి వీలు లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెడుతోంది. మరి ఇదే కాంగ్రెస్ పార్టీ మేము స్వాతంత్రాన్ని తీసుకొచ్చామని చెప్పి గొప్పగా చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ వందే మాతరం గేయం యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత తెలియదా? ఇదేమైనా బీజేపీ పార్టీ ఆఫీసులో కూర్చొని రాసిందా? బంకించంద్ర చటర్జీ గారు బిఫోర్ ఇండిపెండెన్స్, మనకు స్వాతంత్రం రాకముందు స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిని ప్రజలలో రగిలించి కులము, మతము, ప్రాంతము వీటన్నిటికీ అతీతంగా ఒక ఉద్యమ స్ఫూర్తిని గుండెల్లో రగిలించి ప్రజలందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చినటువంటి గేయము ఈ వందే మాతర గేయము. దీనికి మనము మతాల్ని ఆపాదించడం అనేది ఇంతకంటే దౌర్భాగ్యము, దరిద్రము ఇంకోటి ఉండదు. దీంట్లో కూడా పొలిటికల్ స్కోరింగ్ అంటే మరి ఇంకేం చేయాలో చూడాలి. మరి దీనికి సంబంధించి ఎలాగైనా నెంబర్ కావాల్సినంత నెంబర్ ఉంది కాబట్టి లాస్ట్ సెషన్ జరిగినప్పుడు అంత నెంబర్ లేదు. ఈ మధ్యకాలంలో అటు లోక్సభలో నెంబర్ పెంచుకోవడం జరిగింది, ఇటు రాజ్యసభలో కూడా నెంబర్ ఎన్డీఏ యొక్క బలం పెరిగింది కాబట్టి పెద్దగా అవరోధాలు, ఆటంకాలు ఉండవని అనుకుంటున్నాను. ప్రస్తుతానికైతే రాజ్యసభలో జూలై 24వ తారీఖున ఈ యొక్క బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. బహుశా దీని మీద చర్చ జరగవచ్చు, ఓటింగ్ కూడా జరగవచ్చు. తర్వాత లోక్సభలో కూడా ప్రవేశపెడతారు. ఈ బిల్లు చట్టంగా మారితే ఏం జరుగుతుంది? ఉద్దేశపూర్వకంగా ఎవరైనా వందే మాతర గేయాన్ని పాడడాన్ని అడ్డుకున్నా, లేకపోతే అది జరుగుతున్నటువంటి సమయంలో అల్లర్లు కానీ లేకపోతే దాన్ని అంతరాయం కలిగించినా, లేదు కావాలని ఇంటెన్షనల్గా దాన్ని అవమానించేటట్టు చర్యలకు ఏమైనా పాల్పడినా కూడా చాలా కఠినమైనటువంటి శిక్ష ఉంటుంది. 3 సంవత్సరాల జైలు శిక్ష పడవచ్చు మ్యాక్సిమం. అలాగే కొంత జరిమానా కూడా ఉండవచ్చు, లేదా 2 కూడా అప్లికేబుల్ కావచ్చు. ఇంటెన్సిటీ ఆఫ్ క్రైమ్ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి ఇది అప్లికేబుల్ అవుతుంది. సో నిజానికి ఇది అందరూ కూడా అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయమే, అభినందించాల్సినటువంటి విషయమే. కానీ డెఫినెట్గా లోక్సభలో దీనిపైన పెద్ద ఎత్తున గలాటా జరిగేటువంటి అవకాశం ఉంది. పర్టికులర్గా సమాజ్వాదీ పార్టీ నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతాయి, నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతాయి, బద్రుద్దీన్ అజ్మల్ నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యేటువంటి అవకాశం ఉంది. డెఫినెట్గా ఇప్పటికే రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టేసింది కాబట్టి లోక్సభలో కూడా తన గలాన్ని దీనికి వ్యతిరేకంగా వినిపించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ కామన్ ఒక సింపుల్ లాజిక్ ఏంటంటే, ఒక మన కులము, మతము, ప్రాంతము ఇవన్నీ కూడా మన ఇంటి వరకనే పరిమితం చేయాలి. వెన్ వీ కమ్అవుట్ మనందరినీ కలిపి ఉంచేటువంటి ఒక దారము, ఒక థ్రెడ్ ఏదైతే ఉందో అది ఈ దేశం. వీఆర్ ఆల్ ఇండియన్స్, వీఆర్ ఆల్ భారతీయులమైనటువంటి ఒక కామన్ థ్రెడ్ మన అందరిలో ఉంది కాబట్టి అదే భావనని పెంపొందించడానికి ఇలాంటి చర్యలు చాలా వరకు దోహదపడతాయి. కానీ ఇలాంటి వాటి విషయాలలో కూడా మనము రాజకీయాలు వెతకడము, రాజకీయపరమైనటువంటి కారణాలను దీనికి ఆపాదించడము, ప్రభుత్వానికి ఆపాదించడం అనేది నిజంగా దురదృష్టకరం. ఎందుకంటే ఈ దేశం పైన, జాతీయ గీతం పైన, జాతీయ గేయం పైన, రాజ్యాంగం పైన గౌరవం లేనటువంటి వాళ్ళు ఇక్కడ ఉండడానికి అర్హులా అనేటువంటి చర్చ ఈ రోజున ప్రజల్లో కూడా నడుస్తోంది. సో ఏది మంచి, ఏది చెడు, ప్రభుత్వం నిజంగానే మంచి సదుద్దేశంతో తీసుకుంటున్నటువంటి నిర్ణయం. మరి దీంట్లో కూడా కొన్ని పార్టీలు రాజకీయాలను చొప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి, దీన్ని మతానికి ఆపాదించేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. ఇదేమి ఆర్ఎస్ఎస్ గేయం కాదు, ఆర్ఎస్ఎస్ వేరే ఉంది. ఓకే, సో దాన్ని ఏమి ఇక్కడ
మనం కలపట్లేదు, ప్రభుత్వం దాన్ని ఇక్కడ తీసుకురావట్లేదు. కాబట్టి ఆ రెండింటికి థిన్ లైన్ ఉంది. ఆ తేడాను గమనించి దానికి అనుగుణంగా పార్టీలు మసులుకుంటే దీనికి లోక్సభలో రాజ్యసభలో మద్దతు ఇస్తే హుందాగా ఉంటుంది. లేదంటే ప్రజలే ఏదో ఒక రోజున తిరస్కరించేటువంటి పరిస్థితి కూడా రావచ్చు. మరి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని, ఈ వందే మాతర గేయానికి చట్టబద్ధమైనటువంటి ప్రొటెక్షన్ కల్పించేటువంటి ఈ కొత్త బిల్లును, సవరణ బిల్లును మీలో ఎంతమంది సమర్థిస్తున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీకు ఈ యొక్క ప్రతిపాదన నచ్చితే, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ ప్రతిపాదన నచ్చితే తప్పకుండా వందే మాతరం, జై హింద్ అని చెప్పి కామెంట్ సెక్షన్లో పెట్టండి. వచ్చే వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మనం కలుసుకుందాం. జై హింద్, వందే మాతరం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.